హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం పవర్ ట్రక్ 439 బండి అనమాట. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. పవర్ ట్రక్ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. చాలా నీట్గా కొత్త వెహికల్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. కొద్దిగా అవసరం వచ్చేసి వాళ్ళైతే అమ్ముతున్నారన్నమాట. అది ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, ఏ మోడల్ వెహికల్, ఎంత చెప్తున్నారు, హెచ్పి ఎంత, టైర్లు ఏమైనా ఉన్నాయా లేవా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎక్కడ మిసుకోకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకి పవర్ ట్రక్ వెహికల్ అనేది తీసుకొచ్చానమాట. 439 ప్లస్ బండి అనమాట. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ వచ్చేసి మనకి 2021లో అయితే తీసుకోవడం జరిగింది. 7 నెల 2021లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 3.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 3.5 సంవత్సరం అనమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. నచ్చిన వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే చూసి నచ్చిన వాళ్ళు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ నుంచి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ ట్యాప్ చేయండి. వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే కొత్త అనేది చెప్తున్నారు. న్యూ టైర్స్ అనమాట. రీసెంట్గా వేయించిన టైర్స్ అనేది చెప్తున్నారు. కొత్త టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 760 గంటలు అయితే తిరిగిందనమాట. 760 గంటలు అయితే వెహికల్ యొక్క తిరిగింద రీడింగ్ అవుతుందని అయితే చెప్తున్నారు. అలాగే ఇంజిన్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందని అయితే చెప్తున్నారు. పెద్దగా యూజ్ చేయలేదన్నమాట ఇంజిన్ అయితే. అదే చెప్పారు కదా, 760 గంటలు అయితే యూజ్ చేసామని అయితే చెప్తున్నారు. కాబట్టి పెద్దగా నలిగింది అయితే లేదని అయితే చెప్తున్నారు అనమాట. ఒకసారి అయితే ఇంజిన్ అనేది చెక్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా సరే పవర్ ట్రక్ వెహికల్ కానీ ఎంత ప్రైజ్లో తీసుకోవాలనుకున్నా కానీ ఈ యొక్క లొకేషన్లో ఉన్న వాళ్ళు కానీ అయితే షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. లేదా మీ వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే వెహికల్ అనేది చెక్ చేయమని చెప్పండి. మీకు ఇంకా క్లారిటీగా అయితే ఉంటుంది. వెహికల్ వచ్చేసి మనకి 4,50,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,50,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకుంటే మన ఛానల్ నుంచి అమౌంట్ తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే మన ఛానల్ నుంచి వీడియో చూసి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ 4,50,000 కన్నా తక్కువలో మీకైతే వెహికల్ అనేది వస్తుందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. వాళ్ళకి ఎవరికైనా సరే పవర్ ట్రక్లో 4 లక్షల నుంచి 4,50,000 మధ్యలో వెహికల్ తీసుకోవాలని ఆలోచనలు ఉన్నా సరే వెళ్ళి తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అయితే చెప్పండి పలానా లొకేషన్ వెహికల్ ఉందని. ఓకేనా. వెహికల్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ ఆలగడ్డ అనే మండలంలో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్లో నంద్యాల సిటీలో అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఆలగడ్డ అనే మండలంలో దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి. మీకు నచ్చిన వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇంకా చాలా టాటర్స్ అయితే వస్తున్నాయి అనమాట. చాలా టాటర్స్ కూడా అయితే ఉన్నాయి పెండింగ్లో చేయాల్సినవి కూడా. మీకు ప్రతి ఒక్క టాటర్ అనేది మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. అలాగే మీరు వచ్చే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ ఆలగడ్డ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. 4,50,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. మన ఛానల్ నుంచి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ ఖచ్చితంగా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడండి. లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన వెహికల్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి అన్నమాట.